ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మరి ఎవరు రావట్లేదు. సువర్చలమ్మ గారు, ఏంటి ఇంకా ఆ నిద్రమత్తులో? మీకైతే అక్కడ దినమే కదా, నిద్రమత్తులో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు, పొంతన లేని విషయాలు మాట్లాడుతున్నారు. దేనిని సమర్థించాలో, దేనిని సమర్థించకూడదు, దేనిని ఖండించాలో ఏది తెలుసుకోలేకుంటున్నారు. తానా నానా అంటే తందానానా అన్నట్టు. ఈ మునిగారిది విషయం ఏంటంటే, వారికి ఆలస్యంగా వస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాణాయామాలు చేయించడం, ఇదంతా నడిపించడం వారి చేతుల మీదుగా జరగట్లేదు. అది వారికి లోపటగా ఇబ్బందిగా ఉంది. దాని గురించి నాకైతే అంతా అర్థమైంది. వాళ్ళెవరు యూట్యూబ్లో చూస్తారు, వాళ్ళకి అర్థం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తాను, నీకెందుకు? అది మునిగారు గ్రహించాల్సిన విషయం. అది వారు ముందు నుంచే చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. నిన్న మీరు కూడా ఈ ఈ కార్యక్రమాన్ని ఓం ప్రకాష్ చెప్పే ప్రసంగాన్ని అంత తప్పు పట్టించి వారికి వత్తాసు పలకడం. మునిగారి అభిప్రాయం ఏంటంటే, వారికెవరికి అర్థం వాళ్ళు అడుగుతారు కదా అమ్మగారు. ఆ మాట ఎందుకన్నానంటే ఆచార్యజీ, వారిని ఖండించినట్టుంటే ఇంకా ఇబ్బంది పడతారు కదా, చెప్పేది కరెక్ట్ అమ్మగారు. ఓపిక పట్టండి, రికార్డ్ అవుతుంది. వారు ఓం ప్రకాష్ ను లెక్క చేయట్లేదు, ఈ కార్యక్రమాన్ని లెక్క చేయట్లేదు, దీని మీద ధ్యాస పెట్టట్లేదు. చూసారా, చెప్తున్నప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తికి ఏది పట్టుకోవట్లేదు. పట్టుకోకుండా ఉండి ఇంకా దీని మీద నాకైతే అంతా అర్థమైంది, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి అర్థం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. నీకెందుకు ఆ విషయం? ఇదంతా పనికి మాలినటువంటిది. నేను మళ్ళీ చూశాను, ఇంత పొరపాటు ఎట్లా మాట్లాడాను అని చెప్పేసి అంతా వింటుంటే అందులో ఏమీ లేదు. అతను కావాలనే దాన్ని తప్పుగా పట్టిస్తున్నాడు. అది అర్థమవుతుంది. మళ్ళీ దానికి మీరు ఒత్తాసు పలకడం సరైనటువంటిది కాదు. మళ్ళీ ఇవాళటి విషయంలో మీరు చెప్పాలి. ప్రభాకర్ గారు చెప్పిన విషయం పరమాత్మ గురించి చెప్పమని అన్నారు. మీరు సాయంకాలీన ఆహుతిలో దాని గురించి ఇదంతా ఎందుకు? ముందు మీరు పట్టుకొని విషయానికి ఏంటంటే ఏం చెప్పారు అనేది అర్థం కావాలి సూటిగా. మునిగారు అన్నారు కదా, ఏదైనా కూడా సూటిగా చెప్పగలిగితే మన అభిప్రాయం ఎదుటి వారు తొందరగా పట్టుకుంటారు. రజనీ అమ్మ గారు పాట పాడుతున్నారు కానీ మీరు లేరు అక్కడ. అర్థమవుతుందా? అక్కడ శబ్దాలను మీరు అదేంటంటే రికార్డు పెట్టినట్టుగా ఉంది. పాట పాడేటువంటి వ్యక్తి మీరు పాడితే యూట్యూబ్లో వాళ్ళందరూ చాలా పాడారు అమ్మగారు అని చెప్పేసి పొగిడారా లేదా ఇదివరకు? మరి దాని పల్లవి తెలియదేమో. ఆనంద రూప భగవన్ की सुभांति मैं तुमको पाऊं. ఆ లయలో మనల్ని ఊయాలలో ఊపినట్టుగా ఆ పల్లవిలో మనము తరంగితమైపోవాలి. మనం నిలబడొద్దు, మనం శబ్దాలను పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. ఆ తరంగాలలో తరంగ ప్రవాహంలో ప్రవహించుకుపోయినటువంటి వారే రామదాసు, మొల్లా, ఈ యొక్క వేమన, వీళ్ళంతా వాళ్ళే. అక్కడ అధ్యాత్మం దొరుకుతుంది. ఈ మైకుకి ఏం దొరకదు. ఇవాళ మీరు పాడిన పాట మైకు. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని అవకాశం మనకే ఇచ్చారు.
మనకే అధికారం ఉంది. అలాంటప్పుడు మనం తొందరపడకూడదు. అదే పదాలు జాగ్రత్త. సమయం తక్కువందని తొందర వాడినాను సార్. అదే వద్దు, అదే వద్దు. ఇప్పుడు ఆ వేదిక మనకి అప్పగించారు, వాళ్ళు 10 నిమిషాలంటే మనం 2 నిమిషాలు నడిపించినా మన ప్రత్యేకతతోటి భగవంతుడు మనల్ని జన్మింపజేశాడు అని అంటే ఈ ప్లాట్ఫారం నీది, నువ్వేంటో నిరూపించుకో. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. అర్థమవుతుంది అమ్మగారు? అంటే ఎవరేం చెప్తారో వదిలేయండి, మనకు తోచింది మనం అట్లా ఉండాలి. అదే మరి ముందుకెళ్దాం. అడగండి. పరమాత్మ లేకున్నా జీవాత్మలము ఇవాళ మీకు చెప్పాలనుకున్నాను. ముని గారికి అర్థం కాలేదు విషయం. ముని గారికి అర్థం కాలేదు. పరమాత్మ లేకున్నా జీవాత్మ ఎలా ఉండగలుగుతాడు? అది బ్రహ్మాండంలో ఉన్న సిద్ధాంతం వారు చెప్తే, పిండంలోకి వస్తే తండ్రి లేకున్నా పిల్లవాడు ఉంటాడు. సాధ్యమేనా? తండ్రి జన్మింపజేయకుండా తండ్రి పిల్లలు ఎట్లా సంతానం ఎట్లా పుడతారు? ఇది సిద్ధాంత విరుద్ధం. వారికి అర్థం కాలేదు. దీనికి ప్రమాణం లేదు. భగవంతుడు స్వయంగానే చూపిస్తున్నాడు ఏంటంటే, ఎదిగిన యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం గావింపజేసి గర్భాధానంలో పురుషుని శరీరం నుండి శుక్రకణాన్ని నడిపింపజేసి చూపిస్తున్నాడు కదా. మరి అది ఇప్పుడు మునిగారు చెప్పిన భాషలో ఏంటంటే, దేవుడు లేకుండా జీవుడు ఉంటాడు. సుషుప్తి ఎక్కడ ఉంది? దేవుడు లేకుంటే సుషుప్తి ఎక్కడ ఉంటుంది? అది అందుకని తొందరపాటు. ఈ యొక్క మునిగారు పదే పదే అంటుంటారు ఏంటంటే, ఆచార్య గారు మీరు చెప్పేటువంటిది యూట్యూబ్లో ఎందరో చూస్తుంటారు, అందుకని అని హెచ్చరిస్తుంటారు అన్నట్టుగా. ఆ హెచ్చరిక మంచిదే, అది మన గురించి. కానీ అది అందరూ పాటిస్తే ఇంకా మంచిది, అందరికీ వర్తిస్తుంటారు. ధన్యవాదాలు. సువర్చలమ్మ గారు చెప్పేటువంటి భాష, వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ పురుషుణ్ణి అనుకరిస్తుంటారు. మీరు ఏదో చెప్పబోతున్నారు, ఏదో చెప్తున్నారు. కొద్దిగా అదేంటంటే ప్రాణాయామం ఆభ్యంతర కుంభకం ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఆభ్యంతర కుంభకం చేస్తే ఈ విక్షిప్తత అంతా పోతుంటది. మీ దగ్గర విషయం ఉంది, పట్టుకుంటున్నారు, కానీ అభివ్యక్తీకరణ రావట్లేదు. ధన్యవాదాలు. ఈ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకరణంలో ఉన్నాం. ఇప్పుడు లోతుగా వస్తుంది ప్రకరణం. బ్రహ్మ దర్శనం కావింపజేస్తున్నాడు కాబట్టి బ్రహ్మ గురించి భూమిక ఏర్పాటు అవుతుంది. నిర్లక్ష్యం చేయొద్దు. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి. మనం మనకంటే మన తర్వాత మొదలుపెట్టినటువంటి వారు ఉపనిషత్తులన్నీ ముగించారు, వాళ్ళది అయిపోయింది. ఇంకా మనది ఇంకా ఒక్కసారి కూడా పూర్తి కాలేదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా మొదలు పెట్టుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. అందుకని మనకు ముందుకు పోవడం, పేజీలు తిప్పేయడం ఉద్దేశం కాదు. ఎంత అవగాహన ఆ అవగాహన చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ప్రకరణంలో బ్రహ్మ సాక్షాత్కారం గురించి చెప్పబోతున్నాడు. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవాలంటే దేవుడు, జీవుడు, ప్రకృతి ఈ మూడింటిని పట్టుకోవాలని చెప్పేసి త్రైత సిద్ధాంతాన్ని అభివ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి ఇది ఒక రకంగా భూమిక
ఆ బ్రహ్మ దర్శనం కావాలి అని అంటే భూమిక ఏర్పాటు అవుతుంది. ఆ భూమిక గురించి నేను చెప్తున్నాడు. కాబట్టి వినండి, అర్థం చేసుకోవాలి. ముందు తొందరపాటుతనం ఏంటంటే ఇబ్బంది పెడుతుంటారు. ఓం నమస్తే ఆచార్య. అమ్మా, నిన్న సాయంకాలీన ఆహుతిలో 3వ మంత్రం మౌనం ఎందుకు, దాని గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అడగండి. మీరు అడుగుతున్నారు ఎంతవరకు అర్థమైందో అని మీరు అడుగుతున్నారు. సరే సరే. ఇంకా వ్యక్తం కాలేదని నాకు అనిపించింది. అందుకని ఒకేసారి చెప్తే కాదు, కొంచెం నెమ్మదిగా చెప్తే అవుతుంది. సరే, చెప్పండి. సాయంకాలీన 3వ ఆహుతి అంటే ఏంటి? సాయంకాలం అంటే ఏంటంటే సూర్యుడు అస్తమించేటువంటి సమయం. సాయంకాలం 3వ ఆహుతి అంటే రాత్రికాలీన 3వ జాము గురించి. అర్థమవుతుందా అమ్మగారు? అందు గురించి దీంట్లో ఇంకొంచెము వ్యక్తంగాని అంశాన్ని స్పష్టీకరించడానికి చేయాలని అనుకుంటున్నాను. ఇది చేస్తే ఇక ఆ ప్రశ్నలు వస్తాయి, అన్నీ వస్తుంటాయి అన్నట్టుగా. ఆ అభివ్యక్తం కాని అంశం ఏంటంటే సాయంకాలీన 3వ ఆహుతి ద్వారా భగవంతుడు మనకు ఏమి చెప్పాలనుకుంటున్నాడు? భగవంతుడు వేదములో చెప్పింది ఋషి దయానందునికి ఏమర్థమైంది? అతడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు? ఈ విషయం ఇప్పుడు కావాలి. దేవుడు ఈశ్వరుడు చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. యజుర్వేదము 3వ అధ్యాయం 9వ మంత్రం ఆ ప్రకరణంలో సృష్టి రహస్యము చెప్పాలనుకుంటున్నాడు. సృష్టి రహస్యము చెప్పాలనుకున్నప్పుడు సృష్టికి కావలసిన పదార్థాలు ఏంటి? సృష్టికి కావాల్సిన పదార్థం ఏమిటి అంటే దేవుడు, జీవుడు, ప్రకృతి, ఈ 3 కావాలి. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడే ఈ యొక్క సాయంకాలమైన 3వ ఆహుతి దగ్గర మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఎందుకున్నాడు అని అంటే, దేవుడు మౌనంగా ఎందుకున్నాడు అని అంటే జీవాత్మను ప్రకృతితోటి సంయుక్తపరచడం జరిగింది. ఏంటంటే పిల్లవాణిని తీసుకొచ్చి తల్లికి అప్పగించడం జరిగింది. ఇది ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి రహస్యం. జీవాత్మను ప్రకృతి పంచమహాభూతాలతోటి నిర్మాణమైనటువంటి ఈ యొక్క మూల సత్వరజ తమస్సు యొక్క ఈ మూల ప్రకృతి యొక్క వికృతి ఏదైతే ఉందో, ప్రకృతే మహత్తత్వం అంటే నేను, నా సత్తా, నేను, నా అస్తిత్వం, నేను, నా కోసం అనేటువంటి ఈ యొక్క మహత్తత్వం. మహతోర్ అహంకారానికి రెండు ఉంటాయి. బొమ్మ బొరుసు 2 ఉంటాయి. బొరుసు ఏంటి? నేనంటేంటో తెలుసా అనేటువంటి అహంకారం. ఇక బొమ్మ ఏంటో అంటే నేను, నా ఉనికి అనేది ఏంటంటే స్వాభిమానం, సామర్థ్యం, యోగ్యత, పరిస్థితి, వ్యవస్థ అనుసారంగా. మొదటిది ఈ యొక్క బొరుసులాగా ఉండేటువంటిది ఏంటంటే అది కేవలం డాంబికం, దిఖావేక, ధోకా. ఎదుటి వారి ముందు తననేదో నిరూపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం.
అది రామదాసు దాంట్లో రామదాసు చేసినటువంటి ఆ ఖర్చుకు తానిష అతన్ని చెరసాల్లో పెట్టి పీడిస్తూ ఉంటే ఏలరావు ఏలరావు అని చెప్పేసి ఆ పాట పాడుతూ అమ్మా సీతమ్మ తల్లి నీవైనా కరుణించవే చెప్పవే రామయ్యకు నీకు చేయిస్తుంది కదా చింతాకు పథకము. చింతాకు పథకం అంటే చింతాకులకు రెమ్మకుండే ఆకులు ఎంతైతే దగ్గరగా ఉంటుంటాయో అటువంటి చింతాకు పథకం అంటే నెక్లెస్ నీకు కూడా చేయించాను కదా, మరి నేనైతే సొమ్ము తినలేదు కదా, మీకే చేయించాను కదా, మరి నువ్వైనా చెప్పవా అని చెప్పేసి దాంట్లో అతను భక్తిమయంగా ఉన్నప్పుడు ఈ యొక్క తానిషా యొక్క అతడు చెరసాల్లో పెట్టి కొడుతున్నప్పుడు దెబ్బలను తాను సహించినప్పుడు తన భక్తిని మాత్రమే వ్యక్తపరచాడు. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఈశ్వరుని యొక్క రహస్యం, ఈశ్వరుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ప్రకృతిలో ఈ యొక్క జీవాత్మను ఒదిగించినప్పుడు, అంటే ఇది మన లౌకిక భాషలో భౌతికంగా చెప్పుకోవాలంటే ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయింది, సాక్షాత్కారం యోగ్యత పరీక్షణ అంతా అయిపోయింది, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది, ఆ బాధ్యతల్లో ఎవరికి వారు ఉన్నారు అనేది భగవంతుడు చెప్పాలనుకున్నాడు. పట్టుకు రామగారు ఇదే ఈ మా సాయంకాలీన 3వ ఆహుతి రహస్యము. మౌనము ఎందుకు? అక్కడ వివాహ ఉత్తర వీధిలో గర్భధానం చేయించి వాళ్ళను ఆ యొక్క నూతన దంపతులను ఎవరికి వారిని ఏకాంతంలో తీసుకెళ్ళడం అంటే వారు భర్త తన స్థితిలో పడుకున్నాడు, భార్య ఆమె తన స్థితిలో పడుకుంది, కానీ గర్భంలోకి వచ్చినటువంటి జీవాత్మ ఇది ఇక్కడ చెప్పాలనుకున్నాడు భగవంతుడు. ఇది సృష్టి వ్యవస్థ నడుస్తున్నది. దీనిని దయానంద భగవంతుడు చెప్పిందేమో సృష్టి వ్యవస్థ, ఇది సృష్టి వ్యవస్థనే అని దయానందుడు ఎట్లా అర్థం చేసుకున్నాడు అని అంటే ఈ 3వ దాంట్లో మౌనము అయితే మౌనము అన్నదానికి 2వ ఆహుతి కూడా పెట్టుకోవచ్చు, 4వ ఆహుతి పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు సమిధాదాన మంత్రాలలో 4 సమిధలలో మొదటి సమిధ గురించి వేద మంత్రము లేకపోతే కల్పించినటువంటి అయంతయుధ్మ ఆత్మ, ఇది మనుషులు కల్పించినటువంటి ఈ యొక్క గృహ సూత్రం, ఇది వేద మంత్రం కాదు, అయంతయుధ్మ ఆత్మ. దీని మీద పెద్ద విద్వాంసులకు పెద్ద రభస అన్నట్టుగా, ఇది వేదమంత్రం కానే కాదు, దీన్ని ఎందుకు పెట్టారని ఇక్కడ అని. కానీ అక్కడ ఇదే అయంతయుధ్మనే ఉండాలి. అది కాత్యాయన గృహ సూత్రం, పారస్కర గృహ సూత్రాలలో ఉన్నటువంటిది దయానంద సరస్వతి అక్కడ పెట్టాడు. అంటే ఇక్కడ అయంతయుధ్మ అనేటువంటిది ఏ రకంగానైతే కల్పితం దానికి ఓంకారం పెట్టి చెప్పడం, మళ్ళీ ఇక్కడ అంగస్పర్శ లోపల వాక్ ప్రాణ ప్రాణ చక్షు అనేటువంటిది, వాంగ్మాశయస్తు అనేటువంటిది, భూ పునాద శిరస్సు, అవి వేదమంత్రాలు కావు, వేదమంత్రములోని అంశాలు, కానీ వాటిని స్వతంత్ర అభివ్యక్తీకరణ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి వాటికి ముందు కూడా ఓంకారం ఎట్లయితే చెప్పడం జరుగుతుందో అదే విధంగా భగవంతుడు ఏ సృష్టి రహస్యాన్ని ఇక్కడైతే చెప్పాలని అనుకున్నాడో, సృష్టి రహస్యం ఆరంభంలోనే ఉంటుంటది కాబట్టి, మధ్యలో ఉండదు కాబట్టి దయానంద సరస్వతి అర్థం చేసుకునేది ఏంటంటే ఇది మొదటి మంత్రమే, ఇది ప్రారంభ దశ. జీవాత్మకు జన్మం శరీరం దాల్చుకుంటున్నది, 84 లక్షల జీవరాశులు సృష్టి ప్రకృతి లోపల దేహధారణి, ఆ రహస్యం. మరియు ఆ రహస్యంతో పాటే ఇక్కడ గర్భధానం చేసినటువంటి పురుషుడు తన తండ్రి అవుతున్నట్టుగా, తన వంశానికి నిలబెడుతున్నట్టుగా ఇక్కడ స్త్రీ అనుకుంటుంది, తను ఇదివరకు అమ్మాయినే కానీ ఇప్పుడు అమ్మనవుతున్నాను, నేను అమ్మ అని పిలుచుకోబోతున్నాను.
అని ఈ వీరిలో ఊహగానం వీరిలో, వారిలో ఊహగానం వారిలో. జీవాత్మ తాను సుషుప్తావస్థలో ఉన్నది కాబట్టి భగవంతుడు ఏ రకమైనటువంటి వ్యవస్థ చేశాడో ఆ యొక్క వ్యవస్థ అనుసారంగా కన్ను ఉండాలా లేదా, ముక్కు ఉండాలా లేదా, తల ఉండాలా లేదా, తలలో మెదడు ఉండాలా లేదా అనేటువంటి ఆ ప్రారంధానుసారంగా భగవంతుడు పురమాయించిన దాన్ని బట్టి ఇక్కడ పిండ రూపం ఫలదీకరణ చెందుతుంది. అర్థమవుతుంది కదమ్మా. అందుకే ఇది దయానంద సరస్వతి మొదటి మంత్రాన్ని పెట్టాడు. అంతేగాని అక్కడ భగవంతుడు ఇక్కడ మౌనం, ఈ మౌనం అంటే ఏంటిది, మొదటి మంత్రాన్ని ఇక్కడ ఉచ్చరించండి అని చెప్పేసి యజుర్వేదం చెప్పలేదు. ఇది దయానంద సరస్వతి చెప్పాడు. ఇక్కడ ఇదేంటంటే ఇద్దరు ముగ్గురు అంటున్నారు ఏంటంటే అంత ముసలి వాళ్ళని వేసుకొని కూర్చున్నాం అని చెప్పేసి. అంటే ముసలి వాళ్ళని అంటే శరీరంతో వాళ్ళని ముసలి వాళ్ళని చూస్తున్నారు, కానీ అసలైనటువంటి వీళ్ళు శరీరంతో ముసలి వాళ్ళే అయినా మస్తిష్కంతో నవయవ్వనులు. అనుభవం చాలా అర్థమవుతుందా అమ్మగారు? దీంట్లో యువతి యువకులు ఉండి ఈ విషయాన్ని చెప్పినట్టు వెంటనే ప్రమాణం చూసి ఇంకా ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా లోతుగా వెళ్తుంటే అప్పుడు వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే చెప్పింది అనుకుంటా వినుకుంటా కూర్చున్నారు. ఇంకా వారు మునిగారు అయితే ఎవరిలో వాళ్ళు చూస్తారు, వాళ్ళు తప్పుదో పట్ట అని, కానీ వాళ్ళ గురించి నేను ప్రశ్నిస్తున్నాను అంటున్నారు చూడండి, అదైతే చాలా సహించరన్నటువంటిది, ప్రకరణాన్ని తప్పుదో పట్టించేటువంటిది, సరైనటువంటి అవగాహన అనేది కాదు. ఇక ఆచార్యజీ ఇంటికి కడపలు లేకపోతే దొంగలు వచ్చి దోసుకపోతారు, ఇంటికి కడపలేక పెద్ద మనుషులు అంటే అది ఆలోచన లేకుంటే వేస్ట్ అవుతుంది అన్నట్టు. పెద్ద మనుషులు నిన్న వారు సరిగా వినలేరు ఆచార్య, అందుకే మీరు ఇంత మాత్రమే కర్పూరం వెలిగించి యజ్ఞం చేయడం ఇంత మాత్రమే కాదు యజ్ఞము అని చెప్పారు. మళ్ళీసారి విన్నాను ఆచార్య, కానీ వారు సరిగా వినలేక అదే వారి మనసులో ఇంకేదో ఉంది, అది బయట పెట్టుకోవడానికి ఈ రకంగా వచ్చేసరికి చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి, అట్లా అవుతుంది. దానికి వారు చెప్పింది ఇక్కడ సరే అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ అమ్మగారు తానానా అంటే తందానానా అని చప్పట్లు కొడుతున్నారు, అది ఇంకా బాధాకరమైంది. ఇప్పుడు అర్థమైంది అమ్మగారు? ఆచార్య మిమ్మల్ని తను అట్లా క్రిటిసైజ్ చేశాడని నాకు కూడా బాధగా ఉండే, అట్లా ఉండకూడదు ముందుగారు అని చెప్తే బాగుండేది తనకి. అంతకుముందు ఒకసారి చెప్తే చాలా కోపం వచ్చింది. అదే అయిపోయింది దానికి అభిప్రాయం తప్ప అది తప్పుదిగా వంత పాడకూడదు ఆచార్య, తెలిసినంతలో పూర్తిగా తెలియపోయినా. సరే, ఇక్కడ మూడవ ఆహుతి మౌనం ఎందుకు అని అంటే వివాహము, ఉత్తరవేది, గర్భధానం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సృష్టి రహస్యం జరుగుతుంది. పాలు తోడేసాము, పెరుగు తోడుకునేంత వరకు మనము పక్కకు జరగాల, లేదంటే దాంట్లో చెమట పెట్టుకొని గెలుక్కుంటూ కూర్చుండాలా? మనం విత్తనము నాటాము, అది మొలకెత్తే వరకు దానిని పక్షులు విత్తనాలు ఏరక తినకుండా, మొలకెత్తినటువంటి పశువులు తినకుండా జాగ్రత్త కాపలాగా దూరంగా ఉండాలా, లేదంటే దానితో పాటు ఆడుకోవాలా? కోతి కదా దాన్ని అది మామిడి టెంకను భూమిలో పెట్టి మట్టి కప్పి దాని మీద కూర్చుండి అది పెరగగానే నేరుగా చెట్టు మీద పోతే అక్కడికి వెళ్ళి పండ్లు తింటా అని చెప్పేసి విత్తనాలు ఖరాబ్ కాకుండా దూళ్ళు అవి రాకుండా వాటిని కాపాడాలి. గెలుకుంటా చేసుకుంటుంటే అవి ఏం రావు, మళ్ళా దున్నుకుంటా. అందుకని ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సృష్టి రహస్యం. ఇది దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, భగవంతుడు వేదంలో చెప్పినటువంటి దాని వ్యాఖ్యానమే దయానంద సరస్వతి చేశాడు. దయానంద సరస్వతి వ్యాఖ్యానం ఎక్కడ చేశాడు? దయానంద సరస్వతి వ్యాఖ్యానం ఏమిటి అని అంటే ఆ సృష్టి రహస్యాన్నే సత్యప్రకాశం 4వ సముల్లాసంలో విప్పి చెప్పడం. ఇప్పుడు నిన్న ఓం ప్రకాష్ చెప్పినటువంటిది ఇవాళ శ్యామలయ్య గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. ఏంటంటే
ఈ మత సంప్రదాయంలో ఉన్నటువంటిది, ఈ ఆర్య సమాజంలో ఉన్నటువంటిది. ఆర్య సమాజంలో చేయించే యజ్ఞము ఇప్పుడు ఇవాళ పుష్పమ్మ గారు చెప్పారు కదా, అదే ఓం ప్రకాష్ కూడా చెప్పింది అదే. ఏంటంటే నిప్పును రగిలింపజేసి 4 సమిధలు ఒక దగ్గర వేసి ఓం స్వాహ పూజనీయ ప్రభు శాంతి వైదిక ధర్మకి జై, ఇంతవరకే కాదు. దీంట్లో ఒక్కొక్కటి అగ్నిని ఎందుకు రాజేయాలి, ఆ అగ్నితోటి మన జీవితానికి ఏమిటి సంబంధం, ఆ అగ్నితోటి మనకేమిటి సంబంధం, సమిధాదానంలో సమిధతోటి మనకేమిటి సంబంధం, నెయ్యితోటి మనకేంటి సంబంధం, ఈ యొక్క సామగ్రి సుగంధ ద్రవ్యాలతోటి మనకేమిటి సంబంధం, యజ్ఞకుణంతో ప్రతి దానికి మన జీవితంతో ముడిపెట్టారు. అందుకని ఇది కర్మకాండ కాదు. ఇప్పుడు అక్కడికి చర్చిలోకి వెళ్ళి పరలోకముందున్న నా తండ్రి, అది అతడు పరలోకముందు ఉన్నాడా, ఏ లోకంలో ఉన్నాడా, ఏ లోకంలో అంటే మనకేంటి? ఇప్పుడు నీకు కావాల్సింది నువ్వు అడుక్కోగాని ఈ పాపాలను క్షమించు అంటే నువ్వు పాపడవు కదా. ఆచార్యజీ, నేను అనుభవించింది వాస్తవం చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళకు లోతుగా ఆలోచన చేసేది సత్సంబంధాలు కానీ, ఈ వ్యవహారాలు కానీ, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కలవడం, అవన్నీ సంబంధాలు సరిగా లేవు. కాకపోతే నేను అనుభవించింది జైల్లో వాళ్ళు వచ్చి మేము అక్క చెల్లెళ్ళం అనుకోండి, మేము అన్నదమ్ములం అనుకోండి అని ర్యాకెట్లు కట్టడము, భౌతికంగా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజలను ఆకర్షించి వాళ్ళ మతాల్లో ఎక్కువైపోతున్నాయి అన్నట్లు నాకు అనిపిస్తుంది. బాలరాజు గారు మిట్ట చూడకండి, నువ్వు శుద్ధి చేసుకొని ఇస్లాం స్వీకరిస్తావో సరే లేదంటే నిన్ను చంపేస్తావు అని మెడ మీద కత్తి పెట్టి గొంతు కోస్తుంటే, ఇది భగవంతుని భక్తిలోకి దించడం ఎట్లా అవుతుంటది? టెర్రరిస్టులు చేస్తున్నారు కదా ఇస్లాంను స్వీకరించమని చెప్పేసి. ఇది ఏంటంటే ఇది కేవలము మనం మానవుల యొక్క ఇది ఒక పైత్యమే అనుకోవాలి. ఎందుకనంటే ఈ యొక్క మత సంప్రదాయం ఇప్పుడు భక్తిపూర్వకంగా ప్రార్థన చేయండి, భక్తిపూర్వకంగా మొక్కుకోండి, భక్తిపూర్వకంగా మీరు ఏమైనా చేయండి. ఆ భక్తిలో ఉన్నంత వరకు ధ్యానం చేయండి, యోగా చేయండి, ఏది చేయండి, ప్రేయర్ చేయండి, నమాజ్ చదవండి, భక్తిపూర్వకంగా చేయండి. ఆ భక్తిలో ఉన్నంత వరకు సబ్కా మాలిక్ ఏక్ హై, ఎవరి భక్తి వారిది, ఎవరికి తోచింది వారు చేస్తున్నారు కాబట్టి అంతవరకు మంచిదే. కానీ అక్కడ ఉన్నప్పుడు నీకు నాకు ఏ భేదము లేదు, అందరం భక్తిలోనే ఉన్నాం. ఇక ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తున్నామో నువ్వు హిందువు, నువ్వు ముస్లిము, నువ్వు క్రిస్టియను అని చెప్పుకునేటువంటిది, వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క విగ్రహాన్ని అలంకరించడంలో తప్పులేదు. మన శరీరాన్ని మనం అలంకరించుకుంటున్నాం, మంచి శరీరాన్ని కడుగుతున్నాం, స్నానం చేస్తున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాము, మంచి బట్టలు వేసుకుంటున్నాం, ఇది అలంకరించుకోవడమే. అలంకరించడంలో తప్పులేదు. కానీ నాకు ఇది కావాలి, నాకు అది ఇవ్వు, నువ్వు ఇస్తావో లేదో, కాబట్టి ముందు నాకు ఇచ్చి నిన్ను నువ్వు దానకర్తగా నిరూపించుకో, దానికి కృతజ్ఞతగా నేను ఇది ఇస్తాను, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను. ఇది అవిశ్వాసం. ఈ సంతలో సరుకును అది వేలంపాట వేసినట్టుగా. దీనికి ఆధ్యాత్మిక సంబంధం ఏమున్నది? ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? భీమరావు గారు? అవును. అందుకని ఇది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికంలో మన ఆత్మతో సంబంధం ఉండాలి, శరీరంతో సంబంధం కాదు. ఇప్పుడు యజ్ఞోపవీతంలో మూడు చుట్లతో చుట్టుకున్నటువంటి, ఇప్పుడు ఏంటంటే అదేనేమంటే ఘేరిల్లా అంటారా, గోరిల్లా అంటారా, అది వచ్చి దాన్ని దండు ఆక్రమణ చేస్తుంటారు చూడండి, గెరిల్లా. ఆక్రమణ మూడు వైపుల నుంచి ఆక్రమణ చేస్తున్నప్పుడు, ఇప్పుడు యజ్ఞోపవీతం మన శరీరం చుట్టూ చుట్టుకోవడం అంటే ఏంటి? శరీరం చుట్టూ చుట్టుకోవడం అంటే ఏంటి? యజ్ఞకుండం యొక్క 4 మూలలు ఏమేమిటివి? మొదటి మూల తూర్పు దిశలో పడమరకు ముఖముగా అదితి అదితే అనుమన్యస్వ అదితి
అదితి అంటే దేవతలకు మాత, దేవమాత, శ్రీ అమ్మ అదితి. ఇక పడమరలో అనుమతి. అనుమతి అంటే ఎవరి గర్భం నుండి అయితే జన్మింపజేస్తున్నాడో, ఇవాళ ఇగో దీంతో ప్రభాకర్ గారు మీ ప్రశ్నకు సమాధానం ముని గారు చెప్పింది ఖండన ఇక్కడ జరుగుతుంది. ఎవరు లేకపోతే మనము లేము అంటే తండ్రి లేకపోతే మనం ఎట్లాగో అయితే లేము. అనుమతే అనుమన్యస్వ, తండ్రి గర్భం నుంచే మనల్ని జన్మింపజేస్తున్నాడు కదా, తండ్రి ఉంటేనే మనం ఉన్నామని చెప్పేసి. ఈ యొక్క తండ్రి అనేటువంటి అతను రెండవది పడమర దిశలో తూర్పుకు అభిముఖంగా. ఎందుకు అంటే ఈ గృహాశ్రమం అతనిది కాబట్టి అందుకే అతను తూర్పుకు అభిముఖంగా. ఈ అదితి పశ్చిమాభిముఖం ఎందుకు అని అంటే ఆవిడ ఇంకొకరిని కోసం వచ్చింది, ఇంకొకరిని ఉపాసిస్తుంది, ఇంకొకరి వెంట. అమ్మగారు ఇగో ఈ రకంగా అనుకరించడం. సువర్చలమ్మ గారు మీరు చెప్పిన అభిప్రాయం వస్తుందా? ఇక సరస్వతి. సరస్వతి సరస్వతి అంటే గురువు. సరస్వతి విద్య నేర్పేవాడు, మన ముఖాన్ని మనకు అద్దంలో చూపించేటువంటి వాడు, జ్ఞానోదయం కలిగించేటువంటి అతను సరస్వతి. ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా. ఇక నేనెక్కడున్నాను అంటే దక్షిణ దిశలో ఉత్తరాభిముఖంగా. అందుకే దేవసవిత అనేటువంటిది. ఈ ముగ్గురికి 3 దిశలు ఉన్నాయి. ఈ ముగ్గురికి 3 దిశలు ఉన్నాయి, కానీ 4వ దిశ లేదు. అదితికి తూర్పు దిశ, అనుమతికి పడమర దిశ, సరస్వతికి ఉత్తర దిశ ఉంది. కానీ నాదే దిశ, నాదే దిశ, నాది ఏ దిశ, నేను ఏ దిశలో ఉన్నాను? దక్షిణ దిశ. దక్షిణ దిశ నుంచి మొదలై మొత్తం ముగ్గురు దగ్గరికి పరిక్రమ చేయడం. దక్షిణ దిశలో నేనెక్కడున్నాను అని అంటే తల్లి తండ్రి వంశం నుంచి పుట్టుకొస్తున్నాను కదా, పుట్టిస్తున్నాడు కదా. పట్టుకుంటున్నారా రాజమణిమ్మ గారు? నమస్తే ఆచార్య, వింటున్నాను. అందుకని బ్రతికున్నంత కాలం మనం పడుకునేటప్పుడు దక్షిణ దిశలో తల పెట్టించడం, ఆ తలను నిద్ర నుంచి మేలుకునేటప్పుడు ఉత్తరాభిముఖంగా లేపడం. పడమర దిశలో తల పెట్టించడం, తూర్పుకు అభిముఖంగా లేబట చేయడం. వెలుగుతుందా? పట్టుకుంటున్నారా? దక్షిణ దిశ పితృదిశ, పితృవంశము, కులము, గోత్రం. అందుకే చెప్పబడుతుంది కులదీపం కావాలి, ఇంటికి వెలుగు కావాలి, దీపం పెట్టుకోమని చెప్పడం, ఘృత దీపం పెట్టుకోమని చెప్పడం. ఇది దక్షిణ దిశ. అందు గురించి ఇక్కడ మా సాయంకాలీన 3వ ఆహుతి, రాత్రికాలీన 3వ జాము, 2 జాములు ఒకవైపు, 2 జాములు ఇంకొక వైపు. 2 జాములేమో నిన్నటి దినంలో ఉంటాయి, 2 జాములేమో ఇవాళటి దినంలో ఉంటాయి. ఆ 3వ జాము. ఓమాచార్యజీ, దక్షిణ దిశలో యజ్ఞ బ్రహ్మ కూర్చుంటారు కదా? అవును, యజ్ఞ బ్రహ్మ కూర్చుండేటువంటిది ఏంటంటే అక్కడ మనము నేర్చుకుంటున్నప్పుడు మనల్ని సవరించుకుంటున్నప్పుడు, కానీ మనమే యజమానులం అయినప్పుడు మాత్రం దయానంద సరస్వతి సంస్కార విధి సామాన్య ప్రకరణము యజ్ఞం ప్రారంభం అయ్యే కంటే ముందు అక్కడ చెప్తుంటాడు అనమాట. పడమర దిశలో, ఉత్తర దిశ, దక్షిణ దిశలో ఏ వైపైనా కూర్చుండొచ్చు. యజమాని దక్షిణ దిశలో హిందీ పుస్తకం పట్టుకోండి, లేదంటే ఈ సంస్కార విధి చేద్దామంటే నాకేమో వీళ్ళు దీంట్లో ప్రవేశం ఇస్తలేరు. ఆశ్రమానికి వేరే చోట ఎవరైనా ముద్రణ చేసేవారంటే వారికి ఇస్తే పుస్తకం మన చేతులు ఉంటే రాసిందా లేదని తెలుస్తుంది. వాళ్ళు మా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనేమో వాళ్ళు తీసేశారు. అది వాళ్ళు ఎందుకు తీసేశారు అది వాళ్ళకు వదిలేద్దాం, వాళ్ళని గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే దయానంద సరస్వతి రాసిండా లేదా, అది మనకు ప్రామాణికంగా ఉన్నదా లేదా అని చూసుకోవాలి. అంతవరకే. హిందీ పుస్తకాల దగ్గర ఉంటే నేను చూపిస్తుంటా. మరి ఇక మరి లేదు అన్నప్పుడు ముఖమే చూస్తున్నప్పుడు ఏంటంటే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం ముద్రిస్తే ఏంటంటే అడ్రస్ కావాలి కదా.
ప్రకాశకుల అడ్రస్ లేకపోయినా సరే ఎవరు ముద్రిస్తున్నారు అన్నది వాళ్ళ అడ్రస్ కావాలి కదా, రచయిత అయినా కావాలి కదా. మనకి ఏంటంటే తీసుకొచ్చి పెట్టి ఆశ్రమం నిర్వహణ చేయించి నడిపించమని చెప్తున్నారు. మళ్ళీ ఆయన ఎవరు శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే ఇది అజ్ఞాతవాసం అనుకోండి, అరణ్యవాసం అనుకోండి, అంతేనా శ్యామలయ్య గారు వారి భాష. మళ్ళీ అంతే మరి మనం చేసే ప్రయత్నంలో మనం ఏదో చేస్తున్నా మళ్ళీ దానికి ఈ విజుపడిన అంటున్నారు, ఆ తర్వాత తెలుసు. ఇక్కడ ఏంటంటే అడ్రస్ లేకపోవడం వల్ల యోగ దర్శనం ఆగిపోయింది, నిత్యకరం విధి ఆగిపోయింది, సంస్కార విధి ఆగిపోయింది. ఇంకా ఇది జ్యోతిష్ చంద్రిక అంటే ఈ ఫలిత జ్యోతిషం, ఈ యొక్క జన్మ నక్షత్రం బట్టి మన ఆరోగ్యాన్ని ఎలా సవరించుకోవచ్చు, తిథి నక్షత్రం ఈ ముహూర్తం పెట్టడం ఎలాగనేది ఆ పుస్తకం తయారైంది, అది ఆగిపోయింది. ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక రకంగా ఏంటంటే ఇక్కడికి వెళ్ళి పోయే రకంగానే కనపడుతుంది లక్షణాలన్నీ వాళ్ళు వ్యవహరించేదంతా. ఎందుకు అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇష్టపడట్లేదు, వాళ్ళు జ్ఞానం కోసం రావట్లేదు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అది మాట్లాడుకుంటా తిడుతున్నారు. వాళ్ళ శ్రద్ధతోటి వస్తే బాలాజీ గారు శ్యామలయ్య గారు వస్తే వారిని తిట్టడమే అకారణంగా. చిత్తు కాగితాల గురించి పాటుపడినటువంటి వ్యక్తి చెట్లను దగ్గర నుండి కొట్టించినటువంటి అట్లా ఉన్నది. అది ఆ విషయాన్ని వదిలేస్తే మనకు అడ్రస్ దొరకాలి, అడ్రస్ దొరికితే దాన్ని ముద్రణ చేయడం జరుగుతుంది. శివచలమ్మ గారు అన్నారు మనం చేద్దామని. ఎక్కడ చేస్తారు, ఎవరు అడ్రస్ పెడతారు? ఆ పుస్తకం కావాలన్న వారు ఎవరిని సంప్రదించాలా లేదా? అరే దాని గురించి ఆగిపోతుంది. ఇందు గురించి ఈ యొక్క దయానంద సరస్వతి భగవంతుడు చెప్పినటువంటి ఆ వేద మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఏంటంటే ఇది మన జీవితంతో ముడిపడితేనే ఇది స్పష్టమవుతుంటుంటది. కేవలం కర్మకాండ అనుకుంటే మాత్రం దీన్ని కూడా వదిలేస్తారు అందరూ అని అనుకొని ఈ యొక్క వివాహం చేసుకోవడం, ఈ యొక్క అథర్వవేదం 14వ కాండం మొదటి సూక్తం 39వ మంత్రాన్ని ఆస్యై బ్రాహ్మణా సంవిశంతి, ఈ మంత్రానికి వ్యాఖ్యానం భూర్భువస్వ, బ్రాహ్మణ క్షత్రియ వయసుల నుండి ఇంటి నుండి అగ్నిని తీసుకురమ్మని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లి బ్రాహ్మణ క్షత్రుల వయసులో ఇంటికి వెళ్ళిన తర్వాత వివాహ సంస్కారంలో అక్కడ అంతా చూపించిన తర్వాత మొదటిది వివాహం అయిపోవాలి, రెండవది ఉత్తరవేదిలో గర్భాధానం చేసుకుని మరుసటి రోజు ఇంటికి తిరిగి రావడం. ఈ యొక్క వివాహం మొదటి భాగం రెండవ భాగం మొత్తం మధ్యరాత్రి వరకు అయిపోవాలి. మధ్యరాత్రి వరకే ఎందుకు అయిపోవాలి అంటే మధ్యరాత్రి కాలం దాటిన తర్వాత కూడా గర్భాధాన ప్రక్రియ జరిగితే అది రెండవ రోజుకు పోతుంటది. మరుసటి రోజు రావడం ఎట్లా అవుతుంది? అది రెండవ రోజు మూడవ రోజు అవుతుంటది కదా. ఆ దోషం వస్తుంటది. కాబట్టి ఏ రోజైతే ఈ అమ్మాయి రజస్వలై శుద్ధి అయిందో శుద్ధి అయిన తర్వాత ఏ రోజైతే గర్భాధానం చేయించాలని అనుకుంటున్నారో ఆ రోజే వివాహం చేయాలి. సాయంకాలం లోపల వివాహం అయిపోవాలి, రాత్రి 10 గంటల లోపల ఉత్తరవేది అయిపోవాలి. 10 గంటల నుంచి 12 గంటల వరకు వారికి ఆ సమయం ఇచ్చేసి మధ్యరాత్రి వరకు మళ్ళీ ఏకాంతవాసానికి రావాలి. అర్థమవుతుంది అమ్మగారు? ఇది సృష్టి వ్యవస్థ గురించి జరుగుతుంది. సృష్టి వ్యవస్థను చెప్పాలనుకుంటున్నారు. అయితే భగవంతుడు చెప్పాలనుకుంటున్నాడు ప్రకృతి సంయోగంలోకి జీవాత్మను తీసుకెళ్లి అక్కడ జన్మలు తయారవుతున్నాయి. కానీ ఈ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, పరమాత్మ చెప్తున్నటువంటిది ఇక్కడ మనకేంటి సంబంధం? ఇవాళ మనకి ఎందుకు? సృష్టి ఆరంభంలో మనం లేవు కదా. ఒక అర్బుదము 97,29,49,49,000 ఇంత సంవత్సరం ఏదైతే సృష్టి సంవత్సరం జరిగిందో ఇన్ని యుగాలు గడిచిపోయినాయి కదా. మరి ఇప్పుడు అది ఎందుకు అని అంటే 24 గంటల్లో దినము ప్రారంభమయ్యేది అప్పుడు. ఇది చెప్పాలనుకున్నారు దయానంద సరస్వతి. పరమాత్మ సందేశం కూడా అదే. సృష్టి ఆరంభము అంటే ఈ సృష్టి ఆరంభంలో నేను ఏదైతే చేశానో
దినము ఆరంభము ఎప్పుడవుతుంది, 24 గంటల దినము ఆరంభం ఎప్పుడవుతుంది? ఎవరు మాట్లాడరు, అంత ఊర్తిగా కూర్చుంటున్నారు. 12 తర్వాత 12 అంటే మళ్ళీ అక్కడికే వస్తుంది కదా. 12 తర్వాత జరిగే ఏ క్షణం అయితే ఉందో అదే ఆ క్షణం నుంచి సృష్టి ఆరంభం. అర్థమవుతుంది? ఆచార్య ఇప్పుడు సత్యార్థ ప్రకాశంలో 4వ సముల్లాసంలో మళ్ళీ మధ్యరాత్రి గాని 10 గంటల సమయంలో గాని అని ఇచ్చారు కదా ఆచార్య. మధ్యరాత్రి అంటే అక్కడ ఏంటంటే ఆలంకారికంగా తొందరగా చదువుకుంటూ వెళ్లకుండా ఉండడానికి, వెనుకకు తిరిగి ఆలోచించడానికి మధ్యరాత్రి గాని, మధ్యరాత్రి అయితే మధ్యరాత్రి మళ్ళీ మొదటి నుంచి చదవండి, మంచి స్పష్టంగా అర్థమైంది. స్త్రీ పురుషులను యథాయోగ్యంగా సత్కరించాలి. తదుపరి ఋతుదానం చేయడానికి తగినదని అనుకుంటే ఆ రోజున సంస్కార విధి అను పుస్తకంలో గల విధి ప్రకారంగా అన్ని క్రియలను అందరి ఎదుట పాణిగ్రహణ పూర్వక వివాహ విధిని పూర్తి చేసి తర్వాత మధ్యరాత్రి గాని 10 గంటల సమయంలో గాని నూతన దంపతులను ప్రసన్నతతో ఏకాంత సేవనం చేయడానికి పంపించాలి. ఇప్పుడు అందరి ఎదుట సంస్కార విధి, వివాహ సంస్కారంలో చెప్పిన దాని ప్రకారంగా విధిపూర్వకంగా వివాహ సంస్కారం చేయాలి. అందరినీ స్త్రీలను పురుషులను సాగనంపాలి. వచ్చిందమ్మ సాగనంపేటువంటి భాష. సాగనంపేది ఎప్పుడు? అంత అయిపోయిన తర్వాత కదా. అంత అయిపోయిన తర్వాత 10 గంటలకు కానీ మధ్యరాత్రి కానీ ఆ నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రసన్న వదనంగా ఏకాంత సేవనంకు పంపించాలి. ఏకాంత సేవనం అంటే ఏంటమ్మా? ఏకాంత సేవనం చేయడానిక ఈ వివాహం చేసుకున్నది? ఏకాంత సేవనం చేయడానిక అతడు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఈ వివాహం చేసుకున్నది? కాదు కదా. తన వంశాన్ని నిలబెట్టాలి కదా. వంశాన్ని నిలబెట్టాలంటే గర్భధానం కావాలి కదా. ఆ గర్భధానమే 10 గంటల నుంచి 10 గంటల వరకు మీరు ఏం చేసుకుంటారో మీ కుల పరంపర, మీ యొక్క వంశం అనుసారంగా మీరు చేసేసుకోండి. భోజనాలు అవి ఏవైతే ఉంటుంటాయో అవన్నీ చేసుకోండి. సాగనంపడం అంత అయిపోవాలి. ఇక 10 గంటల తర్వాత నుంచి ఇక వారికి వదిలిపెట్టాలి. ప్రసన్నవదనంగా ఉండాలి. ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ కాదు, ప్రసన్నవదనంగా సంతోషదాయకంగా ఉండాలి. మధ్యరాత్రి కానీ మధ్యరాత్రి వరకే. ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ ఇంకొక చోట చెప్పాడు కదా. ఒక చోట చెప్పింది కాక మరి ఇంకొక చోట చెప్పాడు కదా. సంస్కార విధిలో పలుమార్లు చెప్పాడు కదా. మీ దగ్గర హిందీ ఉంటే చెప్తాను, నేను చూపిస్తాను పంక్తిబద్ధంగా. లేదంటే అప్పటి వరకు కొద్దిగా ఓపిక పట్టాల్సిందే. ఈ యొక్క వివాహం సూర్యుడు అస్తమించే లోపల అయిపోవాలి. వివాహం అయిపోయిన తర్వాత సూర్య దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత 1 గంట విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఈ చీకటిలో చుక్కలు కనబడే రాత్రికి ఈ యొక్క ఉత్తర వేదిని ప్రారంభించాలి. 10 గంటల వరకు అయిపోవాలి అంతా. ఇక్కడ మధ్యరాత్రి అంటే ఎంత సమయం ఆచార్య? ఏంటమ్మా? మధ్యరాత్రి అని అన్నారు కదా ఆచార్య. అవును, మధ్య అక్కడ అలంకారిక భాష ఏంటంటే 10 గంటల రాత్రి వరకు ఉత్తరవేది కార్యక్రమం అయిపోవాలి. ఆ తర్వాత ఈ యొక్క గర్భధాన సంస్కారం దాని గురించి వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే పురోహితుడు చెప్పినటువంటి వివాహ విధిలో మాత్రమే ఒకరికొకరు పరిచయం అయ్యారు. కానీ వారి మనసు ఒకరికొకరు కావాలంటే ఈ 2 గంటల సమయంలో ఈ 2 గంటల సమయంలో ఆడించేటువంటి ఆట ఇది ఉంటుంటది కదా. ఆ బిందెలో పాలు పోసి పాలల్లో ఆ ఉంగరం వేసి ఎవరు పట్టుకుంటారో చూడమని ఇంకొక రకంగా చేసి వాళ్ళిద్దరిలో ఈ యొక్క సంకుచిత భావాన్ని పోగొట్టి ఒకరికొకరిని ఇదేమంటారు, ఓపెన్ హార్ట్ అంటారు కదా, ఉల్లాసంగా ఉత్సాహంగా కలుపుకోలేక చేసినప్పుడు అప్పుడే వారు
సుముఖంగా పాల్గొనగలుగుతారు కదా ముందు ప్రక్రియలో. అది ఆ బిడియం పోగొట్టడానికి ఇక్కడ అక్కడ మధ్యరాత్రి అని కాకుండా మధ్యరాత్రి వరకు అని ఉండాలి. వరకని పెట్టదు. వరకని పెడితే చదువుకుంటూ పోతుంటారు అన్నట్టుగా. చదువుకుంటూ పోతారంటే చెప్పాల్సినటువంటి రహస్యాన్ని పట్టుకోలేకపోతుంటారు. మధ్యరాత్రి అంటే మధ్యరాత్రి నుంచి అనుకుంటారు కదా సార్, మధ్యరాత్రి నుంచి తర్వాత సమయం అనుకుంటారు. అది ఇప్పుడు మీరు అనేటువంటి భాష కేవలం అక్కడ మాత్రమే రాస్తే అది అలాగే అవుతుంది. దాని వ్యాఖ్యానం సంస్కార విధిలో చెప్పాడు కదా, టిప్పణీల రూపంలో 10 నుండి 12, రాత్రి 10 నుండి 12 లోపల. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి హిందీ పుస్తకమును బట్టి అయితే నేను గ్రూప్ లో పెడతాను ఇవాళ ఒక్కొక్కటి పంక్తిబద్ధంగా చూడండి ఆ ఎన్ని రకాలుగా దయానంద సరస్వతి అర్థం చేయించాడు అనేటువంటి. తెలుగులో ఉన్న పుస్తకము అది అన్ని మూటలు కట్టి దాంట్లో ఆఫీస్ రూమ్ లో పడేశారు. దానిలో విప్పడానికి లేదు. ఏ మూటలో ఏ పుస్తకం ఉందో తెలియదు కాబట్టి అవి విప్పే వరకు చెప్పడానికి ఉండదు. ఇంకా మనది డిటిపి అయినటువంటి సంస్కార విధి ఉన్నది కాబట్టి దాంట్లోంచి చూపెట్టమంటే నేను చూపిస్తాను. ఇది డిటిపి అయిన దాంట్లో చూపిస్తే ఏంటంటే ఇది నా అభిప్రాయమే కావచ్చు కదా, దయానందుడు రాసింది ఎలా అవుతుంది, ఇంకొకరు ముద్రించింది కావాలి కదా. అది అయితే రాజరత్నమాచారి గారు ముద్రించారు కాబట్టి అది ఓం ప్రకాష్ అభిప్రాయం కాదు కాబట్టి దాంట్లో చూపిస్తే కొంత నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు హిందీ పుస్తకం మీరు ఏ పుస్తకమైనా తీసుకోవాలంటే నేను చూపిస్తాను. లేదా మీ దగ్గర ఈ రాజరత్నమాచారి గారిది ముని గారి దగ్గర ఉంది, సువర్చలమ్మ గారు మరి తీసుకెళ్లారో లేదా అక్కడికి తెలియదు, వారి దగ్గర కూడా ఉండే దాంట్లో తెలియదు కదా అమ్మగారు. తీసుకొచ్చాను ఆచార్య, ఉంది సంస్కార విధి. సంస్కార విధి ఉంటే మరి ఒకసారి మనం కూర్చొని ఏ పంక్తి తర్వాత ఇస్తామని నేను చెప్తాను, మీరు దాన్ని అండర్లైన్ చేసుకోండి. అవి మీరు ఫోటో తీసి పెట్టండి, వచ్చేస్తుంది. మరి దానికి ఇంత నసుగుడానికి 2-3 రోజుల నుంచి జరుగుతూనే ఉంది కదా ఇదే ప్రకారం. సమయం అయిపోయింది, విషయం స్పష్టీకరణ అయిందా కాలేదా? సాయంకాలీన 3వ ఆహుతి మౌనం ఎందుకు అంటే చెప్పగలుగుతారా లేదా? సృష్టి మొదటి మంత్రమే చెప్పడానికి అది కొద్దిగా రావట్లేదు ఇంకా సందేహం. మొదటి మంత్రమే చెప్పడానికి ఎందుకు రావట్లేదు అంటే భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే మొదటి జాముకు ఆహుతి ఇచ్చాడు అగ్నిజ్యోతి జ్యోతిరగ్ని అని, 2వ జాముకు ఆహుతి ఇచ్చాడు ఇప్పిస్తున్నాడు. 2వ ఆహుతి అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ 2వ జాముకు. 3వ జాముకు మౌనంగా ఉన్నాడు పరమాత్మ. ఆ మౌనంగా ఉన్నదానికి దయానంద సరస్వతి వ్యాఖ్యానం చేస్తున్నది ఏంటంటే మొదటి మంత్రాన్ని మళ్ళీ చదవండి. మొదటి మంత్రాన్ని ఎందుకు చదవాలి అని అంటే ఈ భగవంతుని యొక్క అభిప్రాయం సృష్టి ఆరంభము దశ అని. సృష్టి ఆరంభం దశ మనకెందుకు, మనం ఇప్పుడు ఉన్నాం కదా, మనకి ఇవాళ సృష్టి ఎందుకు అని అంటే ఇవాళ మనకి ఏదైతే దినము ప్రారంభం అవుతుందో దినము ప్రారంభం అయ్యేది మధ్యరాత్రి తర్వాతనే ప్రారంభం అవుతుంది. అంటే ఆ సృష్టి రహస్యాన్ని మనం ఈ రోజు కూడా తెలుసుకోవచ్చు అనేటువంటిది. ఇక ఈ 3వ జాము అనేటువంటిది ఆ రకంగా లెక్క పెట్టుకుంటే ఉదయము 6 నుంచి 9 గంటల వరకు అవుతుంటది 3వ జాము. కానీ ఇది 24 గంటల 8 జాములలోని 3వ జాము కాదు, ఇది సాయంకాలీన ఆహుతుల గురించి చెప్తున్నాడు కదా. అందు గురించి ఇది చీకటి సమయాన్ని 4 జాములుగా చెప్పినప్పుడు సూర్యాస్తమయ సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు 1 జాము, రాత్రి 9 నుంచి మధ్యరాత్రి 12 వరకు 2వ జాము, మధ్యరాత్రి 12 తర్వాత క్షణం నుంచి 3 గంటల వరకు 3వ జాము, 3 గంటల నుంచి తెల్లారుజామున 6 గంటల వరకు 4వ జాము. అయితే ఈ చీకటి సమయమైనటువంటి ఈ 4 జాములలో 2 విభాగాలు ఏమిటి అంటే సాయంత్రం 6 నుంచి 9 వరకు, 9 నుంచి 12 వరకు ఈ 2 జాములు పూర్వదినమయ్యి
మధ్యరాత్రి 12 తర్వాత క్షణము నుంచి 3 వరకు, 3 నుంచి 6 వరకు ఈ 2 జాములు ఇవాళటి దినమయ్యాయి. నిన్నటి దినమయ్యే 2 జాములు, ఇవాళటి దినమయ్యే 2 జాములు. అలా చూస్తారేంటి అమ్మగారు? మౌనం అవునా? అక్కడ మౌనం యొక్క ఉద్దేశం అంటే ఇప్పుడు ఆ మంత్రాన్ని తెల్లవారే ముందు 2 జాములు, తీసుకోవాలా ఆచార్య? తెల్లవారినాక మధ్యాహ్నం వరకు ప్రారంభ దశని చెప్పాలనుకుంటున్నాను. అక్కడ 3వ మంత్రంలో మౌనంగా అంటే మనసులో దాన్ని స్మరించుకోవాలన్నా మంత్రాన్ని ఆచార్య? అంటే అక్కడ మంత్రాన్ని చెప్పాడు, కానీ ఇక్కడ మనం వ్యావహారికంగా చూసినట్టయితే జీవాత్మ ఈ యొక్క జన్మను అంటే జీవాత్మ యొక్క శరీరాన్ని పురమాయించుకోవడం. శరీరాన్ని ఇప్పుడు మనం ఏంటంటే స్నానం చేసిన బట్టలు వేసుకుంటున్నారు, తయారవుతున్నారు. స్నానం అయిపోయింది, తయారవుతున్నారు. పూర్తి అవ్వలేదు కాబట్టి తయారవుతున్నాము అన్నది. వెలగట్లేదా అమ్మగారు? ఇప్పుడు మౌనంగా అంటే ఆచార్జీ ఆహుతి ఇయ్యొద్దా? ఒక్క నిమిషం. స్నానం అంటే ఈ ఆహుతి ప్రకారం స్నానం అంటే ఇంటర్వ్యూ. స్నానం అంటే ఇంటర్వ్యూ. యోగ్యత అయోగ్యతను పరిష్కరించడం అంటే మురికిని శుభ్రం చేసుకొని శుద్ధం అవ్వడం, స్నానం చేయడం అంటే ఇంటర్వ్యూ. యోగ్యత అయోగ్యతను పరీక్షించడం. ఇక పరీక్ష ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయింది, యోగ్యతను పరీక్షించడం అయిపోయింది, యోగ్యులను ఎన్నుకొని వారికి బాధ్యత అప్పగించడం జరిగింది. బాధ్యత అప్పగించిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఉంటామా? మనం పని మనిషికో పనిని అప్పగించిన తర్వాత మనం అక్కడ ఉంటామా? లేకుంటాం ఆచార్య. పని మనిషి ఆయన తీసుకుంటాడు. ఇది ఏకాంతం. పాలను తోడు పెట్టాం, అది తోడుకోవడం, దాన్ని వదిలేయాలి. విత్తనం నాటాం, అది మొలవాలి, దాన్ని వదిలేయాలి. గర్భధానం అయింది, ఇంకా ఫలదీకరణ చెందే వరకు వదిలేయాలి. ఇవి ఏంటంటే అందరు పండితులు చెప్తేనేమో ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. మొత్తం కొత్తగా వచ్చింది కదా మౌనం అంటే ఫలదీకరణ. మౌనం అంటే అమ్మగారు ఏంటంటే మన అలజడి వేరు, నిశ్శబ్దము వేరు. ఇప్పుడు ఈ స్తంభవృత్తి, ఈ యొక్క పిరమిడ్ వాళ్ళు చెప్పేటువంటిది, విపස්සన వాళ్ళు చెప్పేది ఏంటంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి శరీరం బయటనే కాపలాగా పెట్టారు జీవాత్మను. పతంజలి మహర్షి ఏమంటున్నాడు అని అంటే స్తంభవృత్తిలో ఎక్కడి శ్వాసను అక్కడే ఆపేయి. రహస్యాలు వినడం, నిశ్శబ్దం. టీచర్ వారు ప్రభాకర్ గారు పిల్లలంట నిశ్శబ్దం ఉండండి, ఏదో శబ్దం వస్తుంది. నిశ్శబ్దం అంటే ఇంకేదో, ఇక్కడ మన అలజడి కాదు, ఈ అలజడికి అతిరిక్తంగా ఇంకేదో మనం పసిగట్టాలి, ఇంకేదో మనం వినాలి, ఇంకేదో తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం శాంతంగా ఉండాలి. అందుకే ఈ శ్వాస కూడా ఈ సుయ్ అని ముక్కుతో వచ్చేటువంటి ఇది సుయ్ అనేటువంటి ఈ శబ్దము కూడా అక్కడ విఘ్నం. కాబట్టి స్తంభవృత్తిలో శ్వాసను ఎక్కడికక్కడ ఆపడం. ఈ శ్వాసను ఎక్కడికక్కడ ఆపినట్టయితే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నటువంటి ఆ పిరమిడ్ వాళ్ళు కానీ, ఈ విపස්සన వాళ్ళు కానీ, వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? అది వాళ్ళకు వదిలేద్దాం. మనం దీంట్లో శాసనే ఉండదు అక్కడ. ఎలా ఉన్నారు స్వామి? మా ప్రభాకర్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఒక వస్తువు అక్కడ ఉన్నది, ఒక వస్తువు అక్కడ ఉన్నది, దానికి కాపలా ఒక వ్యక్తిని పెట్టాము. అనుకోకుండా ఏం జరిగిందని అంటే ఏ వస్తువు గురించి అయితే ఈ వ్యక్తిని కాపలా పెట్టామో ఆ వస్తువు ఇతనికి తెలియకుండానే ఇంకోరో తీసుకెళ్లారు. అర్థం కావట్లేదా? ఏ వస్తువు గురించి అయితే ఈ శ్వాస వస్తుంది పోతుంది అనేది దాన్ని గమనిస్తుండు, కాపలా పెట్టాం. ఆ శ్వాసనే ఆపేశాడు పతంజలి. శ్వాసనే ఆపించాడు. శ్వాస వస్తలేదు, పోతలేదు.
మరి ఇతని పరిస్థితి ఏంటి? కాపలా పెట్టాము, వాచ్మెన్ ఉన్నాడు. ఇప్పుడు మనము బీరిపోతున్నాం, బీరిపోయిన వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు కళ్ళు తెరిసే ఉన్నారు, అక్కడే కూర్చున్నారు, కళ్ళు తెరిసే ఉన్నారు. వాళ్ళ ముందటి నుంచి పిల్లెచ్చి పాలు అయిపోయింది, దొంగొడొచ్చి దొంగ ఓ వస్తువు ఎత్తుకుపోయాడు. వాళ్ళు గమనిస్తలేరు, చూస్తున్నారు కానీ గమనిస్తలేరు. అది అక్కడ జరుగుతున్నటువంటి ఇది చెప్పాలనుకున్నారు అక్కడ. అవును, భగవంతుడు చెప్తున్నది అదే, దయానంద సరస్వతి చెప్తున్నది అదే. ఏకాంత వాసం. పాలు ఇంటి నిండా పెళ్లి వాళ్ళు ఉన్నారు, పాలను తోడేసిన తర్వాత ఆ పాలను వదిలేయాలా? అందరు ఉన్నారని చెప్పేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఒక్కొక్కరు చెంచా పెట్టి గెలకాల? వదిలేయాలి. మరి అది చేను నిండా పని వాళ్ళని తీసుకుపోయి విత్తనాలు వేస్తున్నాం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, విత్తనాలు వేస్తున్నాం. భీమరావు గారు, విత్తనాలు వేసిన విత్తనాన్ని వేసినట్టుగా మొలిసిందా లేదని తీసి చూద్దామా? దాన్ని వదిలేయాలా మొలవటానికి? వదిలేయాలా? అది ఇక్కడ చెప్తున్నది అది. సృష్టి ఆరంభం జీవాత్మలు ఆయా దేహములను తయారు చేసుకుంటున్నటువంటి, ఫలదీకరణ చెందుతున్నటువంటి సమయం ఇది. అమ్మగారికి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పుష్పమ్మ గారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఈ యొక్క జీవాత్మలు ఆయా జన్మలలో ఫలదీకరణ చేసుకుంటున్నటువంటి, పిండముగా ఎదుగుతున్నటువంటి సమయం కాబట్టి అక్కడ తల్లిదండ్రులు ఉండరు. మునిగారు చెప్పాల్సినటువంటిది ఈ రకంగా చెప్తే కొంత బాగుంటది. ప్రభాకర్ గారు అర్థమైందా? అవును అవును ఆచార్య. ఇక్కడ ఏంటంటే గర్భాధారం అయిపోయింది, గర్భంలోకి జీవాత్మ వచ్చేసింది అంతే. ఇక మరి తల్లి అక్కడ ఉంటుంటది కదా అని అంటే, ఆ పేగుబంధం ముడిపెట్టుకునేటువంటి తల్లికి తెలుసా ఎన్ని చుట్లతోటి ఏ రకంగా ముడిపెట్టదు? ఏది తెలియదు. అసలు గర్భం నిలిచిందో లేదో కూడా తెలియదు. మళ్ళీ మరుసటి నెల బహిష్టు రాకపోతే అప్పు నాకు రాలేదు, వాంతికి వస్తున్నది, పదే ఇట్లా వికారం అవుతుంది అంటే అప్పుడు ఈ లక్షణాలను బట్టి గర్భం అయిందని చెప్పేసి తెలిసిన వాళ్ళు, వైద్యులు చెప్తుంటారు, డాక్టర్లు, నర్సులు వాళ్ళు చెప్తుంటారే కానీ తనకైతే అవగాహన ఉండని వాళ్ళే చాలా మంది ఉన్నారు. పుష్పమ్మ గారు పట్టుకున్నారా లేదా? ఒకేసారి రాదులేండి, ఇంకా 10 చాలాసార్లు రావాలి. రేపు కూడా కొద్దిగా చెప్పండి ఆచార్య. ఒకసారి విన్నంత జ్ఞాపకం ఉండదు, 2-3 రోజుల్లో మార్పు అవుతుంటుంది. అదే అందుకనే ఇప్పుడు సృష్టకృతి కానీ ప్రజాపతి కానీ వెంటనే తీసుకోవట్లేదు కదా, కొద్ది రోజులు ఆగాలి. ఇదంతా వెళ్ళి లోపల సర్దుమణిగాలి కదా, మన మనసులో కూర్చుండాలి కదా. కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ విషయం తీస్తే, ఇప్పుడు ఇదే విషయం చెప్తే నా మధ్యలోనే ఎప్పుడో అయిపోతుండే, కానీ 2-3 రోజులు ఆగి ఎందుకు చేస్తున్నాము అని అంటే కొద్దిగా ఆ విషయం అందుతుంది కాబట్టి నిగ్రహ శక్తి కావాలి కదా. ఇలా విని అలా వదిలేసేది విషయం కాదు కదా. అవును, అందుకని ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, అధ్యాత్మము అంటే కేవలం కళ్ళు మూసుకొని ధ్యానం చేసడమే ఈ అధ్యాత్మం కాదు. మన మాట మీద మనం నిలబడడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, తదనుసారంగా వ్యవహరించడం, ఇది కూడా మన ఇది నిగ్రహ శక్తికి, ఏకాగ్రతకు, మన సాధనలో సఫలీభూతం అవ్వడానికి మంచి మార్గదర్శనం. మనం మాట మీద నిలబడకపోతే, మన భావాలు విక్షిప్తమైతే మన సాధన సఫలం కాలేదు. అర్థమవుతుందా? ఈ విషయంలో రజనీ అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు మాట్లాడుతూ ఓం ఓం అంటుంటారు. ఓం అంటున్నారు అంటే వీరికి ఎదుటివారు వింటుండ్రా లేదా అనేటువంటిది అవిశ్వాసం, అపనమ్మకం. అంటే అటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నారు కాబట్టి అంటుంటారు. రజనీ అమ్మగారు వెలుగుతుందా? వరలక్ష్మి అమ్మగారు లేదు, విశ్వాసం ఉంది. అంటే
రానప్పుడు అలా అని ఉపయోగిస్తాం, గమ్మున వస్తుంది అలాగా. ఆ, ఈ రోగం పోవాలంటే తుమ్ములు రావాలి. ఈ రోగం పోవాలంటే మతిమరుపు ఇది కానీ ఎదుటివారు వింటున్నారా లేదా, పసిగడుతున్నారా లేదా అనేటువంటి అవగాహన కలగాలి అని అంటే మనకు తుమ్ములు రావాలి. తుమ్ములు వచ్చినటువంటి వారికి ఈ మతిమరుపు ఇవన్నీ పోతాయి. గట్టిగా తుమ్మాలి. తుమ్ములు రాకపోతే ఇబ్బంది. సమయం చాలా అతీతం అయిపోయింది. మరి విషయాన్ని ఇంకా ముందుకు నడుస్తుంది. విషయాన్ని ఎంత విపులంగా తెలుసుకుంటే అంత లోతుగా వెళ్తుంటారు. మా జడ్జి అమావాస్య చేస్తారా? ఏమంటారమ్మా? అమావాస్య చేస్తారా? అదే యజ్ఞం చేయాలి. మరి ఎంతమంది ఉన్నారు సిద్ధంగా? ఎవరు లేరు. ముని గారు లేరు, ఇంకొకరు లేరు. ఇప్పుడు ఏమని ఆశీర్వదించమంటారు దేవుణ్ణి? మీ అధ్యాత్మ సాధన సఫలీభూతం కావాలనా, లేదంటే ఇలాగే నిర్లక్ష్యంగా ఉండాలని? చెప్పట్లేదు కదండి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను ఆచార్య, క్లాస్కి రాకుండా వింటూనే. సరే, సంధ్యోపాసన చేయించి మరి ఎవరు చేయకపోతే కానీ. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఈరోజు ఎపిసోడ్